హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఈరోజు ఇంకొక కొత్త బుక్ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. ఆ పుస్తకమే ఒక్కొక్క తలకు ఒక్కొక్క వెల. ఇది ఒక కన్నడ బుక్. దీన్ని తెలుగులోకి రంగనాథ రామచంద్రరావు గారు అనువదించారు, ఛాయ వాళ్ళు పబ్లిష్ చేశారు. అయితే ఇప్పటివరకు మనం ఎక్కువ తెలుగు పుస్తకాల గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎందుకు సడన్గా ఈ కన్నడ బుక్ గురించి అంటే ఒక కొంత ఇంట్రడక్షన్ ఉంది. అదైతే ఈ రివ్యూ చెప్పబోయే ముందు ఆ ఒక్కటి మాత్రం 1 minute బ్రీఫ్ ఇస్తాను. మనలో చాలామంది 1980sలోనూ 1990sలోనూ పుట్టిన వాళ్ళందరూ కూడా అంతకన్నా ముందు పుట్టినా సరే ఎక్కడో ఒక చోట పుట్టి, ఎక్కడో మన ఊరిలో పుట్టి పెరిగి అక్కడికి సరిపడినటువంటి బట్టలు వేసుకుంటూ మన తాహతకు తగ్గట్టు తింటూ ఇట్లాంటి లైఫ్ స్టైల్ని గడిపిన వాళ్ళందరూ కూడా పట్టణాలకు వచ్చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక ఫాస్ట్ పేస్ లైఫ్కి అలవాటు పడిపోవడము, తమది కానటువంటి కొంత వ్యక్తిత్వాన్ని, కొంత కల్చర్డ్ లైఫ్ అనొచ్చు, కల్చర్ పేరు మీద ఎన్నో మార్పులు జరుపుకుంటూ ఉంటాము. మేబీ డ్రెస్సింగ్లో కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రెస్టారెంట్కి ఒక 10 items పేర్లు కూడా మనం చెప్పలేకపోతే మన కొంచెం అన్కల్చర్డ్గా, వీళ్ళ కల్చర్ లేదు, వీళ్ళు నాగరికులు కాదు అనేటువంటి ఒక దృక్కోణంలో చూడడము, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఒకనొక ఫేజ్లో మనలో ఉన్నటువంటి మార్పును మనం చూసుకుంటే, మళ్ళీ ప్రీవియస్ సెల్ఫ్ని చూసుకుని మనమే ఒక అన్కల్చర్డ్గా, అనాగరికంగా, ప్రిమిటివ్ ఫెలోస్గా మనమే ఫీల్ అవుతూ ఉంటాము. అటువంటి చేంజ్ని మీలో చాలామంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఎందుకంటే ఉద్యోగం కోసమో, వ్యాపారం కోసమో కొంత ఎదుటి వాళ్ళు మనకు ఎవరైతే ఉద్యోగం పరంగా జీతం కావచ్చు, వ్యాపారం పరంగా లాభాలు కావచ్చు, ఒక రకమైనటువంటి అవుట్లుక్, ఆ డబ్బుల్ని తెచ్చిపెట్టడానికి కావాల్సినటువంటి ఒక బాహ్య స్వరూపాన్ని మనం ప్రజెంట్ చేయలేకపోతే మనం ఫెయిల్ అవ్వడం ఖాయం. సో కానీ లైఫ్లో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అయ్యో మళ్ళీ ఏదో మారిపోయింది అన్న ఒక ఫీలింగ్ వస్తుంది, ఒక రిగ్రెట్ ఉంటుంది. అలా కాకుండా 2000లోనూ 2015లో ఈ మధ్య పుట్టిన వాళ్ళకి ఎక్కువ మిలీనియల్స్, జనరేషన్ జెడ్ చెప్పుకుంటున్నటువంటి ఎవరైతే ఈ జనరేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ మార్పు చాలా సహజం కావచ్చు. వాళ్ళకి ఈ డ్యూయల్ నేచర్ అన్నది కనిపించకపోవచ్చు. అటువంటి వాళ్ళు చాలా లక్కీ. సో ఈ జనరేషన్ గ్యాప్ వల్ల ఎప్పుడైతే 2 రకాల జీవితాలని గడపాల్సి వచ్చేటువంటి మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయి, ఈ సంఘర్షణ ఎలా ఉంటుంది అన్న దాని గురించి దత్తాత్రేయ నవల్లో చాలా పరోక్షంగా రాశారు, చాలా సటిల్ వేలో రాశారు. అంటే పైపై మెరుగుల జీవితానికి అలవాటు పడిన తర్వాత లోతైన వ్యక్తులు ఎవరైతే చాలా గాఢంగా జీవితంలో విలువల గురించి, అనుబంధాల గురించి ఒక ట్రెడిషనల్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఉంటారో వాళ్ళు ఇటువంటి ఫాస్ట్ పేస్డ్ లైఫ్లోకి వాళ్ళని తోసేస్తే వాళ్ళు ఎలా మారిపోతారు, అదొక జెన్యూన్ మార్పా కాదా, ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈ నవల ఆలోచించేలా చేస్తుంది. నిజానికి ఒక్కొక్క తలకు ఒక్కొక్క వెల, ఈ టైటిల్ చూడంగానే ఎవరికైనా ఇది క్రైమ్ థ్రిల్లర్ ఏమో అనిపిస్తుంది. కాదు, ఇది చెప్పాలంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక సాఫ్ట్వేర్ లైఫ్లో ఉండేటువంటి ఆఫీస్ పాలిటిక్స్, అలాగే పవర్ ప్లే, ఇవన్నీ కూడా మిక్స్డ్గా ఒక మిడిల్ మ్యాన్ అంటే ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ లైఫ్ స్టైల్ ఇవన్నీ కలిపి ఫిలసాఫికల్ టోన్తో చెప్పేటువంటి నవల ఇది. ఇక ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఈ నవల్లో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి శివస్వామి. అతను ఒక మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ ఉన్నటువంటి వ్యక్తి. ఒక గవర్నమెంట్ సంస్థలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయిపోతాడు. రిటైర్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీతో చాలా హ్యాపీగా జీవించాలనుకుంటాడు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఒక అపార్ట్మెంట్ కొనడము, అపార్ట్మెంట్లో కొన్ని ఇబ్బందులు వచ్చి ఇంకా డబ్బులు కట్టాల్సి రావడంతో ఇంకా ఉద్యోగం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే గవర్నమెంట్ సంస్థలకి, ప్రైవేట్ సంస్థలకి, ముఖ్యంగా సాఫ్ట్వేర్ సంస్థలకి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మనలో ఎవరినైనా సరే సాఫ్ట్వేర్ అనగానే అది హైలీ పాలిష్డ్, హైలీ కల్చర్డ్, ఒక వీకెండ్ వైబ్స్, కొత్త కల్చర్ చూడాలంటే, కొత్త డెవలప్మెంట్స్, అప్డేటెడ్, మోడర్న్, ఈ లైఫ్ స్టైల్స్ అన్నీ ఎక్కడ ఉంటాయంటే అందరికీ సాఫ్ట్వేర్ పేరు వినిపిస్తూ ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్లో జాబ్ తెచ్చుకోవడం ఇప్పటికీ చాలామందికి ఒక డ్రీమ్లా ఉండిపోతుంది. సో అప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన ఇతను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్గా పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఏదో ఫ్రెండ్ రిఫరెన్స్ మీద అక్కడికి వెళ్తాడు. అయితే ఇతని సెట్ ఆఫ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కొంత ట్రెడిషనల్, మనం చెప్పుకునే చాదస్తం అనుకోవచ్చు. ఇతనికి ఏమీ తెలీదు, ఏమీ జ్ఞానం లేదు. ఒక సాఫ్ట్వేర్ అనగానే చూపించేటువంటి హంగులు, పై మెరుగులు ఇతనిలో ఆ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎవరైతే ఇతన్ని ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళకి కనపడరు. సో అవుట్ రైడర్కి ఇతన్ని స్ట్రైట్ ఆన్ ఫేసే రిజెక్ట్ చేసేస్తారు. నువ్వు మాకు పనికిరావు, నీకు కనీసం ఈ కాలానికి తగ్గటువంటి అప్డేట్మెంట్ లేదు అన్ని అతన్ని రిజెక్ట్ చేస్తారు. కానీ ఆశ్చర్యంగా ఈ సంస్థకు ఉన్నటువంటి అధిపతి ఎవరైతే ఉంటారో ధావాల్ ఇతన్ని అపాయింట్ చేస్తారు. సో ఇక్కడ ఆఫీస్ పాలిటిక్స్ మనం చూసుకుంటే ఈ ఆఫీస్లో ధావల్ అనే అతను మెయిన్ యజమాని, అతని కొడుకు రవిరాజ. సో ఇది మొదట లాజిస్టిక్ కంపెనీ అయినప్పటికీ తర్వాత మెడికల్, సాఫ్ట్వేర్ వీటికి విస్తరిస్తుంది. సాఫ్ట్వేర్ని ప్రత్యేక కంపెనీ చేయాలని కొడుకు డిమాండ్. సో తండ్రికి కొడుకు మధ్య ఒక కనపడిన వార్ జరుగుతూ ఉంటుంది. సో ఈ వార్లో, ఈ ఆఫీస్ పాలిటిక్స్లో అనుకోకుండా శివస్వామి భాగస్థుడు అవుతాడు. తర్వాత అతను ఎలా బయటపడ్డాడు, ఏమైంది అన్నది తర్వాత కదా. అయితే నవల ఎలాగో మీరు చదివినప్పుడు తెలుసుకుంటారు కాబట్టి దీంట్లో సటిల్గా చెప్పేటువంటి కాన్సెప్ట్స్ చాలా హ్యూమన్ లైఫ్ లెసన్స్లా ఉంటాయి. అవి మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, వ్యాపారాలు బాగా నిర్వహించే వాళ్ళు, బిజీ లైఫ్స్లో ఉండేవాళ్ళు
ఆటోమేటిక్గా ఫ్యామిలీస్ని ఇగ్నోర్ చేస్తారు, కుటుంబాలని నిర్లక్ష్యం చేస్తారు, పిల్లలకి దూరం అవుతారు. ఆ పిల్లలు వీళ్ళ మీద ఎంతో కొంత నెగిటివిటీతోనే పెరుగుతూ ఉంటారు. సో పెరిగి పెద్ద అయిపోయి వీళ్ళు కూడా బాగా సెటిల్ అయిపోయి కోట్లు సంపాదించేసిన తర్వాత తమ పిల్లలతో ఉందామనుకున్న వాళ్ళు చాలా గ్యాప్, ఒక తెలియని దూరం అనేది ఈ 2 జనరేషన్స్కి మధ్య ఉండిపోతుంది. ఆ సమయంలో ఈ వ్యాపారస్తులు తమ ఉనికిని, తమ అస్తిత్వాన్ని ఆ బిజినెస్లోనే వెతుక్కుంటారు. అందుకే మీరు చూడండి, 80 years వచ్చినా 85 years వచ్చినా చనిపోయే వరకు కూడా చాలా కుటుంబాలు ఉన్నటువంటి వ్యాపారస్తులు ఆ వ్యాపారాన్ని వదులుకుని తమ పిల్లలకి ఇవ్వడానికి ఇష్టపడరు. తాము బ్రతికున్నంత వరకు వాళ్ళు వ్యాపారం మీద ఆ పట్టు, ఆధిపత్యం చూపించాలనుకునేది తాము చేసినటువంటి తప్పుల్ని తాము మర్చిపోవడానికి, కుటుంబ జీవితంలో వాళ్ళు చేసిన తప్పుల్ని మర్చిపోవడానికే వాళ్ళు ఆ వ్యాపారాన్ని పట్టుకుంటారు అనేటువంటి ఒక సర్టెన్ లెసన్ దీంట్లో ఉంటుంది. దాంతోపాటు ఇదంతా కూడా ఒక ఆఫీస్ పాలిటిక్స్గా నడుస్తున్నప్పుడు మనం ఈ జనరేషన్, ఈ సాఫ్ట్వేర్ జనరేషన్, దీని సాఫ్ట్వేర్ జనరేషన్ అనే అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సెంచురీలో మిగిలిన అన్ని ఎంప్లాయ్మెంట్స్ కన్నా కూడా కొంచెం ఫాస్ట్ బేస్డ్గా మనకు కనిపిస్తూ ఉండేది సాఫ్ట్వేర్. సో ఈ సాఫ్ట్వేర్ దాంట్లో తప్పొప్పులు కూడా ఎలా ఉంటాయి? ఒకప్పుడు లాజిస్టిక్, ఒక మిగిలిన ట్రెడిషనల్ బిజినెస్ సంస్థల్లో తప్పొప్పులకి వేరే సెట్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చేసరికి ఒక కైండ్ ఆఫ్ వాళ్ళ తెలివితేటలన్నీ కూడా ఒక తప్పు జరిగినప్పుడు మన బాధ్యత లేకుండా ముందే ఎలా తప్పించుకోవాలని యాప్స్ని డిజైన్ చేయడము, సర్వీసెస్ డిజైన్ చేయడం, ఇవన్నీ చూసినప్పుడు ఈ జనరేషన్ గ్యాప్ అనేది కేవలం ఫాస్ట్ ఫేజ్డ్ కల్చర్లోనో, ఫాస్ట్ ఫేజ్డ్ లైఫ్లోనో కాదు, ఒక రకమైనటువంటి విపరీతమైన తెలివితేటలతో తమ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి కూడా ఈ జనరేషన్ రీడిజైన్ చేసుకుంటూ ఉంది వాల్యూస్ అని అనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే ఒక ఆర్ట్ ఆఫ్ వార్ కనిపిస్తుంది ఈ పుస్తకంలో. అలాగే వ్యక్తి ఎప్పుడో ఒక చోట డ్యుయాలిటీ లైఫ్లో ఎప్పటికీ ఫేస్ చేస్తూ ఉంటాడు. ఒకవేళ ఈ ఫేజ్, నేను చెప్పినటువంటి ఫస్ట్లో చెప్పినటువంటి సంఘర్షణ వచ్చుంటే, అంటే మన అసలైన వ్యక్తిత్వాన్ని వదిలేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్పటి వరకు చూడీదార్ వేసుకున్న వాళ్ళు అప్పుడు టీషర్ట్, జీన్స్ వేసుకోవడాన్ని మనం కల్చర్ అని చెప్పుకోవచ్చు. అప్పటి వరకు మామూలు రెస్టారెంట్లో ఎక్కడో మామూలుగా రోడ్ సైడ్ ఉండేటువంటి స్ట్రీట్ షాపింగ్ చేసిన వాళ్ళు సడన్గా బ్రాండెడ్వి చేయడం మనం కల్చర్ అని చెప్పుకోవచ్చు. ఇటువంటివన్నీ కూడా అవసరమా అంటే అవసరం లేదు. కానీ టు షోకేజ్ అవర్ సెల్స్ కల్చర్డ్ బీయింగ్స్ చాలామంది మనం చేస్తూనే ఉంటాం. సో ఇది చేయడం అవసరమా? సర్వైవల్కి ఇది నిజంగా అవసరమా? ఇది నిజంగా సరైన పాతేనా? మీరు నిజంగా ఇలా ఉండడానికి ఇష్టపడుతున్నారా? లేకపోతే మీరు ఎప్పుడు రిటైర్మెంట్లో కలలు కంటూ ఉంటారు కదా, పల్లెటూరుకి వెళ్ళిపోదాం, మన అసలు జీవితంలో ఉండిపోదామని. ఇప్పుడు మీకు అలాంటి ఉండడానికి ఛాన్స్ ఉందా? మీరు ఇలాంటి లైఫ్ని ఎంచుకుంటున్నారా? ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ అయితే మీ ముందు నవల పెడుతుంది. తప్పకుండా చదవండి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ నవల రాసినటువంటి దత్తాత్రి ప్యూర్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. ఆయన సాఫ్ట్వేర్ కన్నా కల్చర్డ్, మోడర్న్, ఫాస్ట్ పేజ్డ్ లైఫ్ ఏది ఉండనప్పుడు ఆయన అంత సీనియర్ ప్రొఫెషనల్ అయి ఉండి రివర్స్ యాంగిల్లో ఈ నోవెల్ రాయడం చాలా ఎన్లైట్నింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ట్రూత్ ఫ్రమ్ ద హార్ట్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా అవుట్ సైడర్ ఈ జనరేషన్ మీద లేకపోతే ఈ పర్టికులర్ ఫీల్డ్ మీద కొంత కోపంతో రాసి అది వేరేలా ఉంటుంది. కానీ ఆ రంగంలో ఉన్నటువంటి అన్ని ఒడిదుడుకుల్ని చూసి దత్తాత్రి ఇది రాయడం మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అనువాదం కూడా చాలా బాగుంది. సో జస్ట్ నాట్ ఫర్ స్టోరీ, తప్పకుండా ఒక మంచి ఎక్స్పీరియన్స్ కోసం లైఫ్లో కొన్ని లెసన్స్ అని కూడా కాదు, మిమ్మల్ని ఆలోచింపజేసే నవలగా అయితే తప్పకుండా ఉంటుంది. వీలైతే తప్పకుండా చదవండి. ఇప్పటికే మీలో ఎవరైనా ఈ పుస్తకం చదివి ఉంటే తప్పకుండా మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.